ఇదే కాకుండా కొండగట్టుకు పోయి వస్తుంటే బస్సు వాగులో పడి దాదాపుగా 60 మంది చనిపోతే ఒక్క బిడ్డను కూడా పలకరించడానికి రాలేదంటే వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా అని నేను అడుగుతున్నా. మా అన్న హరికృష్ణ మావోడే, మాకు కావాల్సినోడే, ఆ కుటుంబం నాకు చాలా దగ్గర. కానీ సమైక్య రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఊరుకునేది లేదు అని చెప్పి రాజ్యసభకు రాజీనామా చేసిన నికార్సైన సమైక్యవాది. ఆయన చనిపోయినప్పుడు నువ్వు, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు మొత్తం పోయి ఆయన ఇంటి దగ్గర సాగిలబడి దాన సంస్కారాలు చేసే వరకు మీరు ఉన్నారు కదా. తెలంగాణ ఉద్యమకారులను వల్కరియవు, తెలంగాణ దళితులను పరామర్శించవు, తెలంగాణ గిరిజనులను పట్టించుకోవు, ఇవాళ తెలంగాణ ప్రజల్ని పట్టించుకోవు. కొండగట్టు దగ్గర చనిపోయిన కుటుంబాలని నువ్వు పలకరియవు, మాసాయపల్లిలో చనిపోయిన చిన్నారులను చూడవు. కానీ ఓట్ల కోసం, వాళ్ళు ఇచ్చే నోట్ల కమిషన్ల కోసం నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళి పరామర్శించి కన్నీళ్లు పెట్టొచ్చినావంటే నువ్వు ఎవరి వైపున ఉన్నావో ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఇక చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కంటే పైకి పోయేది లేదు, కేటీఆర్ మంత్రి కంటే అయ్యేది లేదు. కేటీఆరే చెప్తుడు, అయ్యా కారు చాలా వేగంగా పోతుంది, డ్రైవర్ను మారవకుండా. ఎవడ్రా భయ్, మేమన్నావా డ్రైవర్ను మారవమని? నీ అయ్యనే మందు పోసుకొని బ్రేక్ దొక్కపోయి బ్రేక్ ఇచ్చిపెట్టి ఎక్సిలేటర్ దొక్కుతున్నాడు, ఉయ్యిలో పోతుంది, పోయి లోయలో పడుతుంది. ఆ కార్లు ఎక్కుతారంటే బ్రేకులు లేని బండిలు ఎక్కితే చక్కగా పోతాం యమధర్మరాజు దగ్గరికి. ఇవాళ నేను అడుగుతున్నా, తాగి కారు నడిపితేనే పోలీసులు నోట్ల పుల్ల పెట్టి ఊదిపిచ్చి జైల్లో పెడుతురు, అవునా? గీడ మా పోలీసు మిత్రులు, అయ్యా తాగి కారు నడిపితేనే నువ్వు జైల్లో పెడుతున్నావు కదా, తాగి రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్ ను అండమాన్ జైల్లో పెట్టాలి కదా. అసెంబ్లీ కాడ ఆపి నోట్ల పుల్ల పెట్టి నువ్వు పరీక్షిస్తావా? తాగి అసెంబ్లీకి వస్తుండా, తాగకుండా వస్తుండా అని చెప్పి నికార్సుగా మా పోలీస్ సోదరులు ఒక్కసారి కేసీఆర్ కు నోట్లో పుల్ల పెడితే ఎంత పోసుకొని వచ్చిండో అందులో తెలుస్తుంది. ఇవాళ తాగమని నువ్వే చెప్తివి, మందు అమ్మమని నువ్వే షాపులు ఇస్తేవి, మందు తాగిపోతుంటే షాప్ ముందరనే నోట్లో పుల్ల పెడితే ఇది ఎట్లా పోయి నాకు అర్థం కాలే. నువ్వు బంద్ చేయి, ఊకి అమ్మనికి ఇంటికి తీసుకుపోయి తాగమని. బార్లు ఎందుకు ఇచ్చినావు అంటే ఈ ప్రభుత్వం మనల్ని దోసుకోవడానికి, మన మీద కేసులు పెట్టడానికే పనికొచ్చింది తప్ప ఈరోజు ఇక్కడ ఏం చేయలే. ఎగోమానేరు నీళ్ల గురించి నేను చెప్పాల్సిన పని లేదు, సిరిసిల్ల అభివృద్ధి గురించి నేను మాట్లాడాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్న యువకులందరికీ తెలుసు మా చేనేత కార్మికుల సమస్యలు. వాళ్ళ బీదరికాన్ని చూపించి ఆయన సినిమా మిత్రులను తీసుకొచ్చి మీ మరమగ్గాల దగ్గర ఫోటోలు దిగి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు తప్ప మీకేమన్నా ఒరిగిందా ఒక్కసారి ఆలోచన చేయండి. కేటీఆర్ అన్నాడు వారానికి ఒక్క రోజు చేనేత బట్టల్ని ధరించాలే రాష్ట్రం మొత్తం అని. వాళ్ళ సంగతి విడిచిపెట్టు, నువ్వు ఎన్నడైనా వేసిన రూపాయి చేనేత బట్టలు? ఎవరిని మోసం చేయదలుచుకుండ్రు తండ్రి కొడుకులు, ఎవరికి అబద్ధాలు చెప్పదలుచుకుండ్రు? ఇక ఆయన మాట్లాడుతుండు, ఓడగొడితే నేను ఫామ్ హౌస్ పోతాను ఆయన అంటాడు, ఓడగొడితే అమెరికాకు వారిపోతాను వీడు అంటాడు. ఇక హరీష్ మాలాకటోళ్ళకి చెప్పంతుండు, ఎట్టనన్నా చేసి నేను ఓడగొడితే ఇద్దరు దరిద్రం పోతుంది, ఆ టీఆర్ఎస్ నా చేతులకు వస్తుందని. ఇవాళ మనకు కాదు, మనకెంతుందో కేసీఆర్ను ఓడగొట్టాలని, అంతకు 2 అంతలు హరీష్ రావుకుంది. టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ పోతాడు, కేటీఆర్ అమెరికాకు పోతాడు. టీఆర్ఎస్ పార్టీకి ఇంకా మిగిలింది హరీషే కదా, ఇక ఆయనే గుంజుకుంటాడు. అది కూడా కాగల కార్యాన్ని గంధర్వులు చేసినట్టు. నిన్న మొన్న గజ్వేల్ ప్రతాప్ రెడ్డి చెప్పిండు, మా మామను ఓడగొట్టు నీకెంత అంటే అంత ఇస్తా అన్నాడు. నర్సారెడ్డిని పిలిచి రాత్రి మాట్లాడిండు, పొద్దునే విమానం ఎక్కి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. సో రాష్ట్రంలో జరుగుతున్న ఈ కుటుంబ తగాదాలకు శాశ్వత పరిష్కారం రావాలంటే, ఈ కుటుంబం మొత్తం మెక్కుతున్న కమిషన్లు కక్కించాలంటే, ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీలు అన్ని విఫలం చెందిండు. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న పేదోళ్ళని అందరినీ, ఎవరికైనా మీ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా?
దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? రైతు రుణమాఫీ 1,00,000 రూపాయలు మాపై మీ పాస్ పుస్తకాలు వచ్చినాయా? మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? గిరిజనులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? మైనారిటీలకు 12% రిజర్వేషన్ వచ్చిందా? మీకు 400 పడకల ఆసుపత్రి వచ్చిందా? మీ చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆపి మీకు నష్టపరిహారం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఎగువ మానేరు నీళ్లు వచ్చినాయా? మరి ఇల్లు ఇవ్వకపోయా, భూములు ఇవ్వకపోయా, నౌకర్లు ఇవ్వకపోయా, రైతు రుణమాఫీ చేయకపోయా, గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వకపోయా, మైనారిటీ రిజర్వేషన్లు ఇవ్వకపోయా, చేనేత కార్మికులను ఆదుకోకపోయా, నేరేళ్ల బాధితులను ఇసుకలేసి తొక్కిచ్చే. ఇంకా ఎందుకు వేయాలరా బై టీఆర్ఎస్కు ఓటు అని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరు. వేయాల్సిన అవసరం ఉందా? ఎందుకు వేయాలి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కేకే మహేందర్ అన్న మీ బిడ్డ మీ మధ్యలో ఉన్నాడు. గెలిచిన ఓడిన వేదిక మీద 2 గొప్ప వ్యక్తులు ఉన్నారు. మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో పునాదులు పడ్డప్పుడు పెద్దలు పంతులు మృత్యుంజయం గారు మొదటి రాయిలో పునాదిలో ఉన్నాడు. ఆయన పునాది నుంచి వచ్చాడు. గోడ కట్టంగానే పంతులు గారిని బయటికి దోలిండు. మీద చెత్తు పడంగానే మహేందర్ అన్నని దోలిండు కొడుకుని తీసుకొచ్చి. మహేందర్ అన్న టికెట్ కదా ఇది. మహేందర్ అన్నకు అన్యాయం చేసి మహేందర్ అన్న కష్టాన్ని నోట్లో మట్టి కొట్టి కన్న కొడుకు 2009లో టికెట్ ఇచ్చుకొని మహేందర్ అన్నకు అన్యాయం చేసిండు కదా. ఇక్కడోడు కాకపోయినా ఎక్కడోడు అయినా ఇవాళ కేటీఆర్ పుట్టింది చింతమడక, చదివింది గుంటూరు విజ్ఞాన్లా, ఆ తర్వాత పూనాలా, ఆ తర్వాత అమెరికాలో బాత్రూంలు కడిగి బతుకొచ్చినోడు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటీఆర్ కు తెలంగాణలో చప్రాసి నౌకరికి కూడా అర్హత లేదు. చప్రాసి నౌకరికి అర్హత లేనోడు ఈ రాష్ట్రంలో మంత్రి అయి మన నెత్తి మీద పెత్తనం చేస్తుంటే, సిరిసిల్ల ప్రజల భుజాల మీద ఎక్కి గుర్రపు స్వారీ చేస్తుంటే, ఇక్కడ జిల్లా అడిగినప్పుడు జిల్లా ఇవ్వము, అభివృద్ధి చేస్తామని మీకు లేఖ రాసింది నిజం కాదా? ఇక్కడ ఉద్యమకారులు ఉన్నారు, జిల్లా ఉద్యమకారులు వేదిక మీద. నేను ఆ మిత్రులను అడుగుతున్నా, ఆయల్ల కేటీఆర్ లేఖ రాసిండు, సిరిసిల్ల జిల్లా ఇవ్వడానికి సాధ్యం కాదు. పాత్రికా మిత్రులారా, మీరు ఆనాటి లేఖ ప్రచురించిండ్రు, మీరు మళ్ళీ తీయండి, వాట్సాప్లలో పెట్టండి. ఆనాడేమో జిల్లా సాధ్యం కాదన్నాడు. ఎట్లా సాధ్యం కాదు బిడ్డ, నిన్ను పండబెట్టి అంబేద్కర్ చౌరస్తాల తొక్కుతామని చెప్పి ఆనాడు ఉద్యమకారులకు నేను అండగా నిలబడి అంబేద్కర్ చౌరస్తాలో 15 రోజులు సమయం ఇస్తున్న జిల్లా ఇవ్వాలి బిడ్డ, లేకపోతే సిరిసిల్లలో నీ గద్దెలు కూల్తాయి, నీ దిమ్మెలు కూల్తాయి, నువ్వు గద్దెలు దిగాల్సి వస్తుందని పిలిపించిన రోజు టీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు కూలాలి, కేటీఆర్ కేసీఆర్ గద్దె దిగాలి అని ఆనాడు జిల్లా ఉద్యమంలో నేను మీకు అండగా నిలబడి ఇక్కడికి వచ్చి నినదించిన తర్వాత నువ్వు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.